తెలంగాణలో ఇక కింగ్ ఫిషర్ బీర్లు కనిపించవు. కింగ్ ఫిషర్ యాజమాన్యంపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. బీర్ల ధరలపై యునైటెడ్ బెవరేజెస్ ఒత్తిడికి తలొగ్గేది లేదని స్పష్టం చేశారు. ఎక్సైజ్ శాఖపై సమీక్ష నిర్వహించిన సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కలు కొత్త బీర్లకు సంబంధించి అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలో మద్యం సరఫరా కోసం ముందుకు వచ్చే కంపెనీల ఎంపిక ప్రక్రియ పూర్తిగా పారదర్శకంగా నిర్వహించాలని సూచించారు. ప్రస్తుతం టీజీపీసీఎల్ కు సరఫరా చేస్తున్న కంపెనీలతో పాటు కొత్త బ్రాండ్లు సరఫరా చేసేందుకు సులభతర వాణిజ్య విధానాలను అనుసరించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. దరఖాస్తు చేసుకునే కంపెనీల బ్రాండ్ల నాణ్యత, సరఫరా సామర్థ్యాలను ఖచ్చితంగా పరిశీలించాలని సూచించారు. అధికారులు ఇటీవల యునైటెడ్ బెవరేజెస్ కంపెనీ బీర్ల ధరలను 33% పెంచాలని ఒత్తిడి తీసుకొచ్చినట్లు సీఎంకు వివరించారు. దీనిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టతనిచ్చారు. తెలంగాణలో ఇక కింగ్ ఫిషర్ బీర్లు కనిపించవు. కింగ్ ఫిషర్ యాజమాన్యంపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. బీర్ల ధరలపై యునైటెడ్ బెవరేజెస్ ఒత్తిడికి తలొగ్గేది లేదని స్పష్టం చేశారు. తెలంగాణలో ఇక కింగ్ ఫిషర్ బీర్లు కనిపించవు. కింగ్ ఫిషర్ యాజమాన్యంపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. బీర్ల ధరలపై యునైటెడ్ బెవరేజెస్ ఒత్తిడికి తలొగ్గేది లేదని స్పష్టం చేశారు. ఎక్సైజ్ శాఖపై సమీక్ష నిర్వహించిన సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కలు కొత్త బీర్లకు సంబంధించి అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలో మద్యం సరఫరా కోసం ముందుకు వచ్చే కంపెనీల ఎంపిక ప్రక్రియ పూర్తిగా పారదర్శకంగా నిర్వహించాలని సూచించారు. ప్రస్తుతం టీజీపీసీఎల్ కు సరఫరా చేస్తున్న కంపెనీలతో పాటు కొత్త బ్రాండ్లు సరఫరా చేసేందుకు సులభతర వాణిజ్య విధానాలను అనుసరించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. దరఖాస్తు చేసుకునే కంపెనీల బ్రాండ్ల నాణ్యత, సరఫరా సామర్థ్యాలను ఖచ్చితంగా పరిశీలించాలని సూచించారు. అధికారులు ఇటీవల యునైటెడ్ బెవరేజెస్ కంపెనీ బీర్ల ధరను 33% పెంచాలని ఒత్తిడి తీసుకొచ్చినట్లు సీఎంకు వివరించారు. దీనిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టతనిచ్చారు.